ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. సహోదరులమైనటువంటి మనము ఒకరికొకరం వందనములు చెప్పుకొనుచు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉండాలని ఇది బైబిల్ యొక్క క్రమము. మరి తండ్రి అయినటువంటి దేవునికి చెల్లించేటటువంటి కృతజ్ఞతాస్తుతులు సహోదరులకు చెల్లించకూడదు. సహోదరులకు చెల్లించేటటువంటి వందనాలు మరి దేవునికి చెల్లించకూడదు అనేటటువంటి మరి విధానాన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి సహోదరులారా, మరి ఈ దినము మనము నేర్చుకోబోయేటటువంటి అంశము ధనము. మరి ఏ ధనాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు? ధనము అనేటటువంటిది ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని చెప్తూ ఉంటాడు. అంటే ధనాన్ని ఇస్తూ ఉన్నాడు అనేటటువంటిది. మరి ఆ ధనాన్ని ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనేటటువంటి ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. మరి ధనం అంటే ఏ ధనాన్ని ఇస్తూ ఉండు, ఏ ధనాన్ని మీ కొరకు సమకూర్చడానికి ఆయన ధనవంతుడై ఉన్నటువంటి ఆయన దరిద్రునిగా వచ్చిండు అని అంటే చాలామంది ఆలోచించేటటువంటిది ఏ ధనము అంటే ఈ ధనాన్ని చూస్తూ ఉంటారు. చాలామంది ఆలోచించేది ఈ ధనం గురించి, ఈ ధనాన్ని చూస్తూ ఈ ధనాన్నే దేవుడు మనకి ఇస్తాడని, ఈ ధనాన్ని మేము పొందుకుంటామని, ఈ ధనం కొరకే మమ్మల్ని ఈ లోకానికి పంపించిండు అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉండేటటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన ధనవంతుడు. మరి ఆ పరలోకములో ఎంతో గొప్ప ధనాన్ని కలిగినటువంటి ఆయన ఆ పరలోకములో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టి మరి మీరు ధనవంతులు కావాలని, ఏ లోకంలో ఉన్నటువంటి ధనము అంటే ఆ పరలోకంలో ఉన్నటువంటి ధనం, ఈ ధనం గురించి కాదు చెప్పేటటువంటిది, ఈ ధనాన్ని గురించి, ఈ ధనవంతుల గురించి చెప్పేటటువంటిది కాదు. ఆ పరలోకములో ఉన్నటువంటి ధనాన్ని విడిచిపెట్టి మనము ధనవంతులము కావాలని మన కొరకు ఆయన దరిద్రుడైనటువంటి పరిస్థితి అనేటటువంటిది తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ చెప్పేటటువంటి ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతులు మరి ఎవరి కొరకు చెప్తూ ఉన్నాము, దేని కొరకు చెప్తూ ఉన్నాము? శరీరానికి కావాల్సినటువంటి సంగతులా, లేకుంటే ఆత్మకు కావాల్సినటువంటి సంగతులా అని అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా శరీర సంబంధమైనటువంటి బోధ జరుగుతూ ఉంది. శరీర సంబంధమైనటువంటి బోధ, శరీరానికి కావాల్సినటువంటి బోధ, మీకు ఇవి దొరుకుతాయి, అవి దొరుకుతాయి, మీకు అవి కనబడతాయి, మీరు ఉద్యోగాలు పొందుకుంటారు, మీకు ఇండ్లు వస్తాయి, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అని చెప్పి ఈ రోజుల్లో బోధలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏ ధనం గురించి బోధ చేస్తూ ఉంది బైబిల్ గ్రంథము? దేని గురించి బోధ చేస్తూ ఉంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పిండు, నేను నా తండ్రి ఏదైతే నాకు బయలుపరుస్తున్నాడో దాన్నే మీకు తెలియజేస్తున్నాను, నా తండ్రి తెలియజేసినటువంటి వాటినే మీకు తెలియజేస్తూ ఉన్నా అనేటటువంటి విషయాన్ని కూడా యేసు ప్రభువు ఆ రోజు భూమి మీద బోధించినటువంటి బోధలో తెలియజేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూడా ఆ బోధనే జరుగుతూ ఉందా సంఘాలలో అని అంటే బోధలో మార్పు జరిగింది. ఎందుకనంటే ఆయన ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి వెల్లడిపరిచినటువంటి మాటలను చెప్తున్నా అని అంటే ఈరోజు ఏం జరుగుతుందంటే ఈ లోక సంబంధమైనటువంటి బోధను వెల్లడిపరుస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన స్వస్థతలు చేసిండు కదా, ఎందుకంటే ఆయన ధనాన్ని పంచిపెట్టిండు కదా అనేటటువంటి ఉద్దేశం. ఏ ధనాన్ని పంచిపెట్టాలా, ఏ ధనములో ఇతరులకు పాలివ్వాలా, ఏ ధనమును మనకు అనుగ్రహిస్తూ ఉండు అనేటటువంటి విషయం. పరలోకంలో ఏ ధనం ఉంటుందండి? ఇక్కడ ఉన్నటువంటి రూపాలు, ఇక్కడ ఉన్నటువంటి బంగారము, ఇక్కడ ఉన్నటువంటి ఎండి, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు పరలోకంలో ఉంటాయా? ఏముంటాయి పరలోకంలో? యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ధనవంతుడంటే ఏ ధనాన్ని విడిచిపెట్టి వచ్చిండు? శరీర సంబంధమైనటువంటి ధనాన్ని విడిచిపెట్టి వచ్చిండా ఈ లోకానికి, లేకుంటే ఇంకా ఏదైనా విడిచిపెట్టి వచ్చిండా? మరి తన దరిద్రం వలన మీరు ధనవంతులు కావాలి అని అంటాడు. ఏ దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలి?
ఏ దారిద్రాన్ని ఆయన ధరించుకున్నటువంటి పరిస్థితి, దారిద్రములో ఈ లోకానికి వచ్చిండు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కానీ మీరు ధనవంతులు కావాలి అని అనగానే మనం ఏమనుకుంటామనంటే, మన పక్కున్నోడు ఆస్తులను చూస్తాం, ఈ ఉన్నోడు ఆస్తులను చూస్తాం. మరి ఎందుకనంటే మనం కూడా ఒకరోజు దేవుడు మనల్ని కూడా అంత ఐశ్వర్యవంతులను చేస్తాడు అనేటటువంటిది. మరి మొదటి శతాబ్దపు కాలంలో ఈ బైబుల్ రాసినటువంటి వాళ్ళే, ఈ బైబుల్ను రచించినటువంటి వాళ్ళే వాళ్ళకున్నటువంటి వాటిని అమ్మి, వాళ్ళకున్నటువంటి సమస్తాన్ని అమ్ముకుంటూ ఏం చేశారంటే సంఘం కొరకు వాళ్ళ అవసరతలను బట్టి పంచిపెట్టినటువంటిది. మరి అదే ధనం గిట ఒకవేళ మనం అనుకుంటే, ఆ ధనం ఈ లోక సంబంధమైనటువంటి ధనమే ఇస్తాడేమో అని అనుకుంటే, వాళ్లకు కలిగిన చిరచిర ఆస్తులను నమ్మి మొదటి శతాబ్ద కాలంలో సంఘములో వాళ్ళకున్నటువంటి వాటిని నమ్మి వాళ్ళ అక్కర కొలది పంచిపెట్టినట్టుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, మరి ఈనాడు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈనాడు దేని గురించి బోధిస్తూ ఉన్నాం? శరీర సంబంధమైనటువంటి ధనం గురించి బోధిస్తూ ఉన్నామా, లేక ఆత్మీయమైనటువంటి ధనాన్ని గురించి బోధిస్తూ ఉన్నామా, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను సంఘానికి తెలియజేస్తూ ఉన్నామా? దేని గురించి తెలియజేస్తూ ఉన్నామో ఒకసారి మనలను మనమే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరము మన మీద ఉంటూ ఉంది. ఎందుకనంటే మనం దేన్ని బోధ చేస్తూ ఉన్నాము, దేని కొరకు బోధిస్తూ ఉన్నాము, ఎవరి కొరకు బోధిస్తూ ఉన్నాము, ఎందుకొరకు బోధిస్తూ ఉన్నాము అంటే, దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకంలో ఏర్పరిచిండు, ఎందుకు నిన్ను ఒక సేవకుడిగా అనంటే తన యొక్క మహిమను, తన యొక్క మాటలను తెలియజేస్తూ, తను కలిగినటువంటి మహిమను సంఘానికి సమాజానికి అనుగ్రహిస్తూ వెల్లడిపరుస్తూ, మరి వాళ్లకు తెలియజేస్తూ, ఆ ధనం గురించి వెల్లడిపరుస్తూ, మనము వాళ్ళను ఈ లోకములో నుంచి ఆ పరలోకానికి మార్గదర్శకులుగా ఉండి, మనము ఈ లోకము నుండి వాళ్ళను ఆ లోకానికి నడిపించేటటువంటి ఒక మార్గాన్ని కనుపరిచేటటువంటి ఒక మార్గదర్శకులము మాత్రమే. మనము ఒక మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళమే, సరైనటువంటి మార్గాన్ని. కాబట్టి మనమే తప్పుడు మార్గముల్లో నడుస్తే ఇక వాళ్ళు ఎక్కడ పోతారు? సంఘం. మనమే సరైనటువంటి జీవితములో లేకపోతే సంఘం ఎటుపోతుంది? మన మాటలు వినేటటువంటి వాళ్ళు ఎక్కడ పోతారు అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగవలసినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉన్నది. కాబట్టి సహోదరులారా, మరి అట్టి ధనాన్ని మనకు అనుగ్రహించుటకు ఆయనంట మరి మన కొరకు దరిద్రుడాయను అనేటటువంటిది, దరిద్రుడు అయి ఉండెను అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ ధనం ఏంటి అని అంటే ఒక్కసారి మరి మనం ఆలోచన చేద్దామండి. మరి దేని గురించి అపోస్తులు ప్రకటించారు, దేని గురించి ఈ సువార్తను సంఘమునకును సమాజానికి మనం ప్రకటించాలి అనేటటువంటి ఉద్దేశాన్ని ఒకసారి చూద్దాం. ఎక్కడనంటే మరి ఇవన్నీ కూడా మనము చెప్పేటటువంటి విషయాలు మరి దేని గురించి తెలియజేస్తూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరగాలి. అయితే ఒక్కసారి చూద్దామండి మనము. అయితే దేవుడు అంట ఆయనను ప్రేమించినటువంటి వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరచను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో, ఎవరినైతే ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడో, ఎవరినైతే ఆయన కావాలనుకుంటూ ఉన్నాడో వాళ్ళ కొరకు ఆయన ఏమి సిద్ధపరచను అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనము చూస్తే, వాళ్ళకి సిద్ధపరిచినటువంటి వాటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎక్కడ అనంటే కొరంథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచనో అని అంటాడు. దేవుడు అంట కొరంథీలకు రాసిన పత్రిక మొదటి కొరంథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కాలేవు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించినటువంటి వారి కొరకు, దేవుని కొరకు సిద్ధపరచబడ్డటువంటి వారి కొరకు మరి సిద్ధపరచబడినటువంటి వాటి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అవి అంట కళ్ళకు కనబడవంట, చెవులకు వినబడవంట,
హృదయానికి కూడా గోచరము కాలేదు అని అంటాడు. ఈ కళ్ళకు కనిపించింది, ఈ చెవికి వినబడింది, ఈ హృదయానికి గోచరము కానిది ఏంటి అది? దేవుడు సిద్ధపరిచింది అని అంటే మరి ఈయన సిద్ధపరిచినటువంటిది ఆ మహిమ ఐశ్వర్యాన్ని ఆయన ఆ పరలోకమందు నీ కొరకు సిద్ధపరిచినట్టుగా ఉంది అనేటటువంటిది. అందుకనే మరి వీళ్ళు దేని గురించి బోధ చేస్తున్నారు అపోస్తులు అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, మరి వీళ్ళు బోధించేటటువంటి సంగతులు మరి ఏ దాని గురించి బోధ చేస్తున్నారు అంటే, మరి ఇక్కడ చూసినట్లయితే 13వ వచనంలో, ఇది 2వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, మనుషుల జ్ఞానముతో మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు అని అంటాడు. ఏదంట? మనుషుల జ్ఞానము కాదు, ఈ మనిషికి ఉన్నటువంటి జ్ఞానము, ఈ విధానం అనేటటువంటిది కాదు. కానీ మరి ఏ దాని గురించి తెలియజేస్తూ ఉన్నారు అని అంటే, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు జ్ఞానముతో అని అంటాడు. ఏంటంట అంటే ఆత్మ నేర్పు జ్ఞానముతో అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మరి ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలనే మరి మేము మీకు వాటిని గూర్చి మేము మీకు బోధించుచున్నాము. వేటిని గురించి అనంట అంటే ఆత్మ నేర్పు మాటలను గురించి, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి మేము ఆత్మ నేర్పు మాటలతోనూ వాటిని గురించియే మేము మీకు బోధించుచున్నాము. ఆత్మ నేర్పు మాటలతోని, శరీరం నేర్పే మాటలతోని కాదు. శరీరము నేర్పే మాటలతో నేర్చుకున్నట్లయితే ఈ శరీరము క్షణిస్తుంది, ఈ మనుషుడు కూడా క్షణించిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుకనే మరి బైబిల్ గ్రంథము బోధించేటటువంటి బోధ దేని గురించి బోధ చేస్తుంది అనంటే, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతో సరిచూసేటటువంటి విధానంగా ఆత్మ నేర్పు జ్ఞానాన్ని నేర్చుకోవాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మరి బైబిల్ విప్పంగానే మనం ఏం చేస్తామంటే శరీర సంబంధమైనటువంటి సంగతులకు సరిచేస్తూ ఉన్నాం. శరీర సంబంధమైనటువంటి సంగతులతో వాటిని గూర్చి మనము బోధ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో జరుగుతూ ఉంది. కాబట్టి సహోదరుడా, నువ్వెక్కడున్నావు? దేన్ని బోధించడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు? దేన్ని సంఘానికి నీ సమాజానికి అందించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు అనంటే, దేవునికిని మానవులకును మధ్యవర్తిగా, దేవునికిని మనుషులకును మధ్యవర్తిగా నిన్ను ఎన్నుకుంటే నువ్వేం చేస్తూ ఉన్నావంటే దేవుని మాటలు విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి బోధ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ రోజుల్లో ఉన్నాము. కాబట్టి సహోదరుడా, మరి అందుకనే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను తెలియజేయడానికి మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తులు పూనుకున్నారు. పరిశుద్ధాత్ముని బోధలో ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను వెల్లడిపరిచారు. గనుక నేటి సమాజంలో ఉన్నటువంటి మనము కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులనే వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలి అనేది బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, ఇదే కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు, 8వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు, కొరంథీలకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని అంటాడు. ఎక్కడ అంటే మరి ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం ఆలకించాలి. ఎందుకనంటే బైబిల్ చెప్పేటటువంటి సంగతులను ఆలోచించకుండా మరి వేరే సంగతులను ఆలోచించడానికి వీల్లేదు. ఎందుకనంటే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారనంటే బైబిల్లో చెప్పేటటువంటి విషయాలను నమ్మరు, కానీ మా పాస్టర్ గారు చెప్తేనే నమ్ముతామండి, అవి బైబిల్లో ఉన్నా కానీ అని అంటారు. ఎందుకనంటే మా పాస్టర్ గారు చెప్తేనే నమ్ముతాం. పాస్టరే దేవుడు అయిపోయిండు వీళ్ళకి. పాస్టర్ గారు కాళ్ళ మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు తప్ప దేవుని ఆశీర్వాదం అనేటటువంటిది తీసుకోవడం అనేటటువంటిది లేదు. అందుకనే మా పాస్టర్ గారు చెప్తేనే నమ్ముతామని అంటారు. పాస్టర్ గారు చెప్పాలి,
బైబిల్లో ఉంటే కాదండి, మాకు పాస్టర్ గారు చెప్పాలి అని అంటారు. కాబట్టి బైబిల్లో ఏముంది అని అంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎరగరా ఆయన కృపను? యేసుక్రీస్తు కృపను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అనేటటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఏమంటూ ఉన్నాడనంటే, ఆయన ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏ ధనవంతుడు అనంటే ఆయనంట ధనవంతుడయుండి మీరు ధనవంతులు కావాలని, మనము ధనవంతులం కావాలని. ఎక్కడ ధనవంతులు అయ్యారు అంటే, అవును ధనవంతులు అయ్యారు. ఎందుకనంటే మరి సంఘంలోకి వచ్చినప్పుడు నేను ఒక సైకిల్ పట్టుకొని వచ్చిన, సంఘానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఒక పాస్టర్గా స్థిరపరచబడ్డటువంటి పరిస్థితుల్లో ఒక సైకిల్ పట్టుకొని వచ్చిన. ఈరోజు నేను మరి మంచి మంచి కార్లు, బంగ్లాలు, మరి మంచి లగ్జరీ కార్లు అని ఇలాంటి పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని తిరుగుతూ ఉన్నా. మరి నేను ధనవంతుని కాలేదా అని అంటే, అవును ధనవంతుని అయినా. మరి ఏ ధనవంతుడనైనా అనంటే, నేను ఇహలోక సంబంధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకొని నేను గొప్ప ధనవంతుని అయినా. మరి నాకు ఇచ్చేటటువంటి వాళ్ళు ఇన్నేళ్ళకోలే 20 సంవత్సరాల నుంచి సేవా పరిచర్యలో ఉన్నటువంటి నేను ఇంత ధనవంతుని అయితే నా దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు, అదే పరిస్థితుల్లో ఉన్నారు, అదే బీద పరిస్థితుల్లో, అదే కూలినాలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అట్లాగే ఉన్నారు. నేను మాత్రము దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసినైనా, నేను ధనవంతునైనా. నేను దేవుణ్ణి నమ్ముకొని విశ్వాసినై నేను ధనవంతుని, దేవుని సేవ చేసుకుంటూ నేను ధనవంతుని అయితే, నాకు మరి నా సంఘంలో వచ్చేటటువంటి వాళ్ళు ఇంకా దరిద్రులుగానే ఉన్నారు. మరి ఎవరు ధనవంతులు, ఏ ధనము గురించి తెలియజేస్తూ ఉన్నారు అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ధనవంతుడైతే ఇది స్థిరమైనటువంటి ధనము కాదు. నిజానికి నాకున్నాయి అనుకున్నారు, నాకేమి లేవు, ఒక బండి మాత్రమే ఉంది. కాబట్టి మరి నేను ధనవంతుడు అనంటే ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంగతులను మీకు వెల్లడిపరుస్తూ ఉన్నాను. కాబట్టి మరి అలాంటి పరిస్థితుల్లో మరి ధనవంతులు కావాలని ఆయన ఏం చేసిండు అనంటే, తన దారిద్రుడుగా సిద్ధపరచబడ్డాడు మన కొరకు. ఆయన దరిద్రుడిగా సిద్ధపరచబడి మనలను ధనవంతులను చేయాలనేటటువంటి విషయంలో ఆయన మన కొరకు ఆయన దరిద్రుడైనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మరి ఈ లోకంలో ధనాన్ని సమకూర్చుకొని ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి బీదోళ్ళని చూస్తే ఏం చేస్తారనంటే, ఆహా వాడు బీదోడు, వానికి ఏం గతుంది, వానికి ఏముంది, వాడు ఎట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, వానికి విశ్వాసం లేదు, వానికి ఏం రాదు, వానికి విశ్వాసం లేదు, వాడేం సంపాదించుకోలేడు, వాడిని దేవుడు ఆశీర్వదించలేదు అని అంటారు. అని ఇలా ఏమవుతారనంటే, గర్విష్టత్వం అనేటటువంటిది వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది, గర్వం అనేటటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఈ గర్వం అనేటటువంటిది విడిపోయి ఏం చేస్తారంటే, ఏమి లేనటువంటి వాడిని, బీదోన్ని, వీన్ని ఏలన చేసేటటువంటిదే కాకుండా వాడిని చిన్న చూపు చూస్తూ ఉంటారు. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, చాలామందిని చూస్తూ ఉంటాం. మనము సహజంగా ఒక పాస్టరు ఇంట్లో మరి ఒక కుక్కను పెంచుకున్నాడండి. ఒక పాస్టరు తన ఇంట్లో కుక్కను పెంచుకున్నాడు. ఆ కుక్క ఏం చేస్తుందంటే, వాళ్ళు కూర్చునేటటువంటి కుర్చీల మీద కూర్చుంటుంది, వాళ్ళు పండుకునే సోఫాల మీద కూర్చుంటుంది, మంచాల మీద పంటుంది, సోఫాల మీద కూర్చుంటుంది. ఈ కుక్కకు ఇంత మరి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది వాస్తవం, నేను జరిగినటువంటి సంగతిని తెలియజేస్తూ ఉన్నాను. మరి అదే ఇంట్లో మరొక పని మనిషి వచ్చిందండి. ఆమె పొద్దునొచ్చి అంట్లు దోమి, ఆ పాషన్లని దోమి, బట్టలు ఉతికి ఇచ్చేసి ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమెకేమో అక్కడ సైడ్లో ఒక గ్లాస్ పెట్టి ఉన్నది, ఆ గ్లాసు తెచ్చుకుంటుంది, ఆమెకు ఆ ఛాయ్ పోస్తారు. వీళ్ళు కూర్చున్న దగ్గర కూర్చోదు, ఈ కుక్క కూర్చున్న దగ్గర కూడా కూర్చోదు, ఆమె కింద కూర్చుంటుంది, ఆ కుక్క మీద కూర్చుంటుంది. ఇది ఒక సేవకులుగా, ఒక క్రైస్తవులుగా ఉన్నటువంటి విధానము. అందుకనే మరి ఒక కుక్కకు ఇచ్చేటటువంటి విలువ కూడా బీదోడికి ఇవ్వట్లేదు. ఎందుకు అనంటే, వాళ్ళు ధనవంతులమని గర్విస్తూ ఉన్నటువంటి వాళ్ళు. మరి స్థిరమైనటువంటి ధనములో మీకు నమ్మకమైనటువంటిది ఉందా, లేకుంటే ఈ స్థిరముగానే ధనంలోనే నమ్మకం ఉంటున్నారా అనేటటువంటి విషయాన్ని మరి మనము గుర్తెరగాలి. అయితే
ఏమంటూ ఉన్నాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాము. 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అని అంటాడు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక అస్థిరమైనటువంటిది ఆ స్థిరమైనటువంటి ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకును సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుచున్నాను. సమస్తమును దేవుడు ధారాళంగా దయచేస్తూ ఉన్నాడు. సుఖమునందు అంటే సుఖముగా బ్రతుకుటకు అని అంటాడు, సుఖముగా అనుభవించుటకు. మరి సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎందుకనంటే స్థిరమైనటువంటి ధనము అస్థిరమైనటువంటి ధనము అనేటటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఏ దాని మీద ఉంచాలి మనం ధనము గురించి అని అంటే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విస్తూ ఉన్నారు. ఈ గర్వం అనేటటువంటిది పోవాలా. మరి ఈ గర్వం అనేటటువంటిది పోయినప్పుడే మనము మన సంతోషకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తాము. మనము క్రీస్తు ప్రేమను కలిగి ఉంటాము. క్రీస్తు ప్రేమను సమాజానికి సంఘానికి పంచేటటువంటి వారమవుతాము. నేను ధనవంతుణ్ణి, నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని అనేటటువంటిది కాదు. అందుకనే దేవుడు అంట మనకు మరి ధారాళంగా దయచేస్తూ ఉన్నాడంట. ధారాళంగా దయచేయి దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఏం ధారాళంగా దయచేస్తూ ఉన్నాడు అనంటే నీ ఆత్మీయమైనటువంటి విధానాన్ని, నీ ఆత్మకు కావలసినటువంటి దాన్ని ధారాళంగా ఆయన దయచేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావు. అందుకనే మరి ఈ లోకమందు ధనవంతులై ఉండక ఇహమందు ధనవంతులై ఉన్నటువంటి వాళ్ళు గర్వించేటటువంటిది కాదు. అయితే మరి నమ్మిక ఉంచేటటువంటిదని మరి దేవుడు దయచేసేటటువంటి దాని మీద నమ్మిక ఉంచాలి, నమ్మిక ఉంచేటటువంటి వారిగా ఉండాలి అని మనకు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు చూసినట్లయితే మరి ఆయన ఇచ్చేటటువంటి వాటి గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే సత్క్రియలు అను ధనము గల వారును అని అంటాడు. ఏంటంట అనంటే సత్క్రియలు అనేటటువంటి ఏ ధనం అంట. మనము చేసేటటువంటి సత్క్రియలు అను ధనము గలవారు అంటే మంచి చేసేటటువంటి వాళ్ళు, పుణ్యకార్యాలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, సత్క్రియలు అనేటటువంటి ఒక ధనాన్ని ఇస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎక్కడంటే ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏదో 6వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే 18 నుంచి చూద్దామండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనుచు పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుచున్నాను అని అంటాడు. ఏంటంట తమ ధనములో ఇతరులకు పాలిచ్చేటటువంటి వాళ్ళు కావాలి. ఇస్తూ ఉన్నామా? మన ధనములో మనం సంపాదించుకున్న దాంట్లో మనం వేరే వాళ్ళకు పాలిస్తూ ఉన్నామా అనేటటువంటి విషయాన్ని గుర్తెరగాలి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలానికి మంచి పునాది వేసుకోవాలి అనేటటువంటిది. ఏంటి అనంటే రాబో కాలానికి అంటే మనము ఈ లోకంలో సంపాదిస్తూ ఉన్నాము, సమకూర్చుకుంటున్నాము, అన్నీ పెడుతున్నాము కదా, ఇది మనల్ని మరి ఇక్కడే ఉంచేటటువంటిది కాదు. అందుకనే వాస్తవమైన ధనమును సంపాదించుకొని నిమిత్తము అని అంటాడు. వాస్తవమైనటువంటి సంపాదించుకొని నిమిత్తము, జీవమును సంపాదించుకొని నిమిత్తము, జీవాన్ని సంపాదించుకొని నిమిత్తము అని అంటాడు.
అంటే జీవమును సంపాదించుకుంటున్నావా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి జీవితాన్ని గురించి కావలసిన వసతులను సమకూర్చుకుంటున్నావా? ఒకసారి మనం గుర్తిరగవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే, రాబో కాలమునకు మంచి పునాది వేసుకొని తమ కొరకు వేసుకునేటటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు వెనుకకు చూడట్లేదు, సంపాదించిన దాని కొరకు చూడట్లేదు, ఇంకా వెనుకున్న దాని గురించి చూడట్లేదు, కానీ రాబో కాలమునకు వచ్చేటటువంటి యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, దాని కొరకు మేము సిద్ధపడి ఉండాలి అనేటటువంటి విషయాన్ని కలిగి ఉండాలి. అందుకనే రాబో కాలమునకు మరి మంచి పునాది, తమ కొరకు మంచి పునాది వేసుకొనుచు మేలు చేయువారును అని అంటాడు. మేలు చేస్తూ ఉన్నారంట, మేలు చేయువారును. అంతే కనుక సత్క్రియలు అను ధనము గలవారును. సత్క్రియలు అనేటటువంటి ధనం ఉందంట దేవుని దగ్గర. యేసుక్రీస్తు ప్రభువు ఆ సత్క్రియలు అనేటటువంటి ధనాన్ని ఇవ్వడానికి మన కొరకు దరిద్రుడిగా వచ్చినటువంటి పరిస్థితి అనేది మనం గుర్తు చేసుకోవాలి. అంటే సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి. ఎందుకనంటే తమ ధనములో ఇతరులకు, అంటే ఈ ధనాన్ని ఇస్తూ ఉంటే ఈ ధనములో నువ్వు ఇతరులకు పాలిస్తూ ఉన్నావా అంటే ఇవ్వడం లేదు. ఎందుకనంటే నేను పొందుకున్నటువంటి ఈ ఐశ్వర్యమును, నేను పొందుకున్నటువంటి సత్క్రియలు అనేటటువంటి ఈ ధనాన్ని ఏం చేస్తూ ఉన్నా అంటే నా దగ్గరే ఉంచుకుంటున్నా. నా ధనములో నేను ఇతరులకు పాలివ్వట్లేదు. పాలివ్వకపోవటం ద్వారా ఏం జరుగుతుందంటే నేను నాతో ఉన్నటువంటి ఆ ధనము కూడా పాడైపోయేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే పాలిచ్చేటటువంటి, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేటటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ రోజుల్లో కూడా వాళ్ళు శరీర సంబంధమైనటువంటి ధనాన్ని కలిగినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేసేటటువంటి వాళ్ళనంటే వాళ్ళు అనేకులకు అవసరతను బట్టి పంచిపెట్టేటటువంటి వాళ్ళు. అంటే ఈ లోక ధనము ఏం చేస్తూ ఉంది అని అంటే మనలను ఎక్కడికో తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది ఈ లోక ధనము. కానీ దేవుడిచ్చేటటువంటి సత్క్రియలు అనేటటువంటి ధనము గల వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. అంటే మంచి పనులు చేసేటటువంటి విధానంగా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఒక కాలములో ఒక పరిస్థితుల్లో మోషేకు కూడా అట్టి పరిస్థితి ఎదురయ్యింది. మోషే ధనవంతుడా? మోషే ఏమి అనుభవించిండు? మోషే ఏ విధానంగా ఉన్నాడంటే తన జీవిత కాలం అంతా కూడా తను ఎప్పుడైతే ఐగుప్తులో పెరిగిండో ఆ పెరిగినన్ని రోజులు కొంచెము మంచి విధానంగా ఉన్నాడు. కానీ ఆ తర్వాత మోషేకు ఏం చేసిరనంటే మరి నువ్వు దేవుని పని ఎందుకు చేస్తావు, దేవుని కొరకు ఎందుకు ఉంటావు, దేవుని కొరకు ఏమీ నువ్వు చేయవలసిన అవసరం లేదు, ఈ ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి మీరు తీసుకుపోవాల్సినటువంటి అవసరం లేదు. సాతానునికి అన్నీ తెలుసు. ఏం తెలుసు అని అంటే అన్నీ తెలుసు. అన్నీ తెలిసి వాడు ఏం చేస్తుండంటే వీడు ఎట్లయినా పెద్దగా అయినప్పుడు వీడు ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని తీసుకుపోతాడు కాబట్టి వీడిని ఏం చేయాలి అని అంటే వీడిని ఈ దేశానికే రాజుని చేస్తే ఈ ఇశ్రాయేలును పరిపాలించుకుంటూ ఉంటాడు. ఈ ఐగుప్తు ధనమంతా వానికి అంటగడితే వాడు అక్కడే ఉండిపోతాడు, ఇక బయటికి వెళ్ళడు అనేటటువంటి ఆలోచన సాతానుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజులను ప్రేరేపించి ఐగుప్తు ధనాన్ని చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఐగుప్తు ధనాన్ని చూస్తున్నటువంటి మోషే ఆయన దేన్ని చూస్తూ ఉన్నాడు? వీళ్ళేమో ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని చూపిస్తున్నారు. ఈ లోకము ఈ సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటిది, భూమి మీద ఉన్నటువంటిది ధనము కావచ్చు, ఇంకా బంగ్లాలు కావచ్చు, కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నారు. కానీ మరి నువ్వు చూసేటటువంటిది ఎక్కడ చూస్తూ ఉన్నావు? నీ చూపు ఎక్కడుంది? మరి మోషే ఎక్కడ సైడ్ చూశాడు? మోషే దేని కొరకు చూసిండు అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే మనకు ఆ విషయాలు తెలియపరచబడతాయి. అందుకనే ఎందుకనంటే ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఏంటంట అంటే క్రీస్తు విషయమైన నింద. ఏది? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నటువంటి మోషే. ఎందుకు అనంటే తను దేవుని ప్రజల చేత శ్రమ అనుభవించాలా అనేటటువంటిది. ఈరోజు శ్రమ అంటేనే మనము పారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది.
శ్రమ వస్తుందంటేనే, శ్రమ వచ్చిందంటేనే అయ్యో మాకేనా శ్రమ రావడం, మేమేనా దేవుని నమ్ముకున్నది, మాకే ఎన్నోడు కూడా ఆ మంచిగా ఉన్నోళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళు ఎప్పుడు ఏదే బతకండి, వాళ్ళది ఎన్నడూ అదే బతుకు, వాళ్ళకి ఎప్పుడు శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. మరి దేని కొరకు ఏది కావాలని కోరుకుంటున్నావు అంటే ఈ ఐగుప్తు ధనం కావాలని కోరుకుంటున్నావా, లేకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని కోరుకుంటున్నావా? ఏది కావాలా? ఏదైనా ఒకటి కోరుకోవాలి. కానీ సమాజము, లోకము ఏం కోరుకుంటుందంటే ఈ లోక సంపదనే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఐగుప్తు ధనాన్నే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఐగుప్తు మరి ఈ లోక సంబంధమైనటువంటి విధానంగా మనం ఎంచుకోవచ్చు. అందుకనే ఏమంటాడంటే ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటెను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. ఏమంచుకున్నాడు అంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని నిందలు పడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి నిందలు పడుతూ ఉన్నాడు. క్రీస్తు విషయమైన నింద ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ఉన్నప్పుడు మరి మోషే ఉన్నాడా? మోషే ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడా? చూడండి, ఎప్పుడు మోషే ఎప్పుడు చూస్తూ ఉన్నాడు యేసుక్రీస్తును. కొంతమంది అంటారు మోషేకి యేసుక్రీస్తే తెలియదు, అబ్రాహాంకి యేసుక్రీస్తు తెలియదు, ఎందుకంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరంలో వచ్చిండు కదా, అంతకు ముందున్నటువంటి వాళ్ళ క్రీస్తు అంటే ఎవరో తెలియదు అనేటటువంటి విధానంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఈ లోకంలో ఉన్నటువంటి. అందుకనే మోషే ఎప్పుడు చెప్తుండంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. క్రీస్తును నమ్ముకుంటే ఏమొస్తుందంటే ధనము రాదు, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మరి వెలివేయబడతావు, మరి సమాజం నుంచి నిన్ను ఇంకా ఒక ఘోరంగా చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఆయన ఏమంటూ ఉన్నాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా కిందికి చూద్దాం. అల్పకాల పాప భోగం అంటే కొంతకాలం ఉండేటటువంటి ఈ ధనము, ఈ పాప భోగము అనేటటువంటి దాని కింద సంభాషిస్తూ ఉన్నాడు. అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే అని అంటాడు. ఏంటి ఇవంట? అల్పకాలం ఉండేటటువంటి, స్థిరంగా ఉండేటటువంటిది కాదు ఈ లోక సంపద. ఈ ధనము స్థిరంగా ఉండేటటువంటిది కాదు కనుకనే ఇది కొంతకాలం ఉండేటటువంటి, ఇది పాప భోగము. చూడండి, నేను చెప్పే మాటలు కాదు. ఎందుకనంటే పలానోడు పలానా విధానంగా బోధ చేస్తుండని నన్ను అనడం కాదు, బైబుల్ చెప్తూ ఉంది. మీ దగ్గర బైబుల్ ఉంటే చూసి చదవండి, పరిశీలన చేయండి, పరిశీలన చేసి సత్యమేదో దాన్ని ప్రకటించండి. నేను చెప్తున్నా నా బోధ పలాన్ బోధ అనేటటువంటిది కాదు, కానీ దేవుని బోధ, బైబుల్ బోధ అనేటటువంటిది గుర్తెరగాల అనేది తెలియజేస్తూ ఉన్నాం. అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి ఫరో యొక్క కుమార్తె కుమారుణ్ణి అని ఒప్పుకొనలేదు అని అంటాడు. ఎందుకంట అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అని అంటాడు. ఎందుకు అనంటే ఏలయనగా అని అంటాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచిండంట. ఎవరు అనంటే నేను ఈ రాజ్యాలను పరిపాలించేటటువంటిది కాదు, ఈ రాజ్య సింహాసనాలను ఏలేటటువంటిది కాదు, ఈ లోక సంబంధమైనటువంటి విధానం నాకు అవసరం లేదు. ఒక రాజ్యాన్ని ఏలడానికి ఒక ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన అనే క్రీస్తుని గురించి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించెను అని అంటాడు. ఎవరు ప్రతిఫలముగా కలిగేటటువంటిది? ఈ అల్పకాల పాపభోగములను అనుభవించడము కాదు, కానీ ఆయన కొరకు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి అనేది మనము గుర్తెరగాలి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చబడి ఉన్నది అని తెలియజేస్తూ ఉంటాడు. ఏదంట? ఎక్కడుందంట? ఈ లోకమందున్నదా మీ కొరకు? ఏ లోకములో ఉన్నటువంటి ధనం గురించి తెలియజేస్తూ ఉన్నాడా అనంటే ఇక్కడ ఉన్నటువంటి దాని గురించి చెప్పట్లేదు.
అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు, మీ ధనం ఎక్కడ ఉండడు, మీ మనసు అక్కడ ఉండడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం ఒక్కసారి చూద్దాం. 6:20. 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి. అచ్చట ఏమంట? పరలోకమందు మీ కొరకు, పరలోకం రాదు, ఏ లోకమందు. మళ్ళీ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. కూర్చుకొనకుడి కాదు, కూర్చుకొనుడి. పరలోకమందు మీ కొరకు ఏం చేయాలంట? పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, ధనమును కూర్చుకొనుడి అని అంటాడు. ఎక్కడ కూర్చుకోవాలి అని అంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ ఏముండదంట అని అంటే అక్కడ చిమ్మటలైనను ఉండవు, తుప్పైనను బట్టదు, తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిల్లరు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏం చేయాలంట అని అంటే పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఆ ధనమును కూర్చుకుంటే అది స్థిరంగా ఉండేటటువంటిది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ చిమ్మటలుంటాయి, ఇక్కడ చిమ్మటలుంటాయి, ఈ లోకంలో చిమ్మటలుంటాయి. ఎందుకనంటే చిమ్మట అనంటే కొంత వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకు తెలుసు, మనకు తెలియదు. ఎందుకు అనంటే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు తన వడ్ల ధాన్యాన్ని మరి వాళ్ళు కుండలలో నింపి పెడితే ఏం జరుగుతుందంటే కొన్ని సంవత్సరాలకు చూస్తే ఖాళీ లోపల బియ్యం ఉండయి కానీ వడ్లు అట్లనే ఉంటాయి, వడ్లు అట్లనే ఉంటాయి. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి చిమ్మటలుండు అనేటటువంటిది, చిమ్మటలుంటాయి అనేటాను, చిమ్మటలుండును తుప్పు పట్టిపోతాయి. అంటే మనము ఏదైనా కొన్ని వస్తువులను ఎక్కడన్నా పక్కకు పెట్టి ఉంటే అది ఏమవుతుంది అని అంటే ఇనుప సామాన్ చూద్దాం, ఒక ఇనుప కడ్డీని తీసుకొచ్చి ఏడన్నా మూలకేస్తే దాని మీద నీళ్లు పడో లేకుంటే ఇంకా ఇదేయో అదేమైపోతుంది అంటే కొన్ని రోజులకు తుప్పు బట్టి అంతా ఊడిపోయేటటువంటి పరిస్థితి. ఇలాంటి విధమైనటువంటి ఉంటాయి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే దొంగలు ఉన్నారు, కన్నం కూడా వేస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి అలాంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అలాంటి విధానంగా ఉంటుంది కనుక మరి మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే చిమ్మటలు దొంగలు ఉంటారు, తుప్పుబట్టిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందుకనే ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలంట అని అంటే మరి పరలోకమందు ధనమును సమకూర్చుకొనుడి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. పరలోకమందు ధనమును సమకూర్చుకొనుడు, భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు అని 19లో చెప్తుండు. ఏంటంట? భూమి మీద మీ కొరకు 19వ వచనంలో భూమి మీద మీ కొరకు ధనమును సమకూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటలను తుప్పు తినివేయును అని అంటాడు. తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. జాగ్రత్త. ఎందుకంటే ఆస్తులు సమకూర్చుకుని డబ్బు ఒకవేళ మనము చాలాసార్లు ఆలోచిస్తాం. ఎందుకనంటే కొన్నిసార్లు మనం ఆలోచించాలి. 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు బ్యాంకుల నుంచి మనం డ్రా చేసి తీసుకొస్తున్నాం అనుకో, జేబులను లేకుంటే చేతులను పట్టుకొని వస్తుంటే అదేమవుతుంది, ఎవడన్నా చూసిండని అంటే మనల్ని చంపి ఆ ధనాన్ని కూడా ఆ డబ్బును ఎత్తుకొని పోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనము మన ప్రాణానికి హానికరమైనటువంటి విధానంగా ఉంటూ ఉన్నది. కానీ ప్రాణానికి హానికరమైన అదే పరలోక సంబంధమైనటువంటి ధనము ఏం చేస్తూ ఉందంటే మన ప్రాణాలకు భద్రత కల్పిస్తూ ఉంది, మన ఆత్మకు భద్రత కల్పిస్తూ ఉంది, మన ఆత్మను స్థిరపరుస్తూ ఉంది. అందుకనే మరి దేని కొరకు మనము లక్ష్యం ఉంచుతూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తిరగవలసినటువంటి అవసరము మనకున్నది. అయితే ఈ లోకములో ఉన్నటువంటి ధనము చెడిపోయేటటువంటిది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు చెడిపోయేటటువంటి, ఇవి స్థిరమైనటువంటివి కాదు. అందుకనే యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాటలను మనము చూద్దాం. 5వ అధ్యాయం 2వ వచనం, యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అయితే ఎందుకనంటే ఈ లోకములో ధనము ఏం చేస్తూ ఉంది అనంటే చాలామంది మరి దీన్ని నమ్ముకొని బతుకుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటి విషయంలోనే ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాని కొరకే మరి వాళ్ళు బ్రతుకుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే 5వ అధ్యాయం 2వ వచనంలో
ఇక్కడ మనం చూస్తే ఏం చెప్తూ ఉందంటే మీ ధనము చెడిపోయేను, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనమును కూర్చుకుంటిరి అని తెలియజేస్తున్నాడు. ఏమంట అంటే మీ ధనము చెడిపోయెను, మీ ధనము చెడిపోతుంది, చెడు అవుతుంది మీ ధనము, అందుకనే మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను అని అంటాడు. మీ వస్త్రాలు కూడా చిమ్మట కొట్టినవైతూ ఉన్నాయి. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మీ బంగారము మీ వెండి తుప్పు పట్టిపోతూ ఉంది. కాబట్టి సహోదరులారా, మరి ఏది ఈ రోజుల్లో అత్యధికమైనటువంటి విలువ కలిగిందిగా ఉంటూ ఉంది బంగారం. కనుక ఈ బంగారం కొరకే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమవుతూ ఉన్నాయి అని అంటే తుప్పు పట్టిపోతూ ఉన్నాయి. మంచి మంచి కోట్లు వేలు పెట్టి లక్షలు పెట్టి వస్త్రాలు కొనుక్కుంటే ఈ వస్త్రాలు కూడా పోతూ ఉన్నాయి. మరి ఇంకా శాశ్వతమేంది ఈ లోకంలో? స్థిరంగా ఉండేటటువంటిది ఏంటిది అని అంటే ఈ లోకంలో స్థిరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఏమీ కూడా లేదు. అన్నీ కూడా విడిచిపెట్టవలసినయే, అన్నీ కూడా పోవలసినయే. అందుకనే ఏమంటూ ఉన్నాడంటే మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టిపోతూ ఉంది. మరి తుప్పు పట్టిపోయేటటువంటిదే కాకుండా వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అని అంటాడు. ఏంటంట వాటి తుప్పు ఏదైతే తుప్పు పట్టిపోతుందో, ఏదైతే ఇదైపోతుందో అది మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. చూడండి, అగ్ని వలె మీ శరీరాన్ని ఆలోచన కలుగుతూ ఉంటుంది. అయ్యో ఇంత కష్టపడితేనే, అయ్యో ఇంత ఇది చేస్తేనే, ఇంత కష్టపడ్డటువంటిది అలా పాడైపోతుంది. అది ఏం చేస్తుంటుందంటే మానసికమైనటువంటి ఒత్తిడిని తీసుకొచ్చి నీ శరీరాన్ని తినేస్తూ ఉంది, నిన్ను బలహీనపరుస్తూ ఉంది, నిన్ను నాశనానికి లోపరిచేటటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంటూ ఉంది. అందుకనే మరి ఇవన్నీ కూడా తుప్పు బట్టి అగ్ని వలె, ఆ తుప్పు అగ్ని వలె మీ శరీరమును తినివేయుటకు ఉంటూ ఉంది, తినివేయును అని అంటాడు. అందుకనే అంత్య దినమందు మీరు ధనమును సమకూర్చుకుంటున్నారు. అంత్య దినాలండి. ఏవి అంత్య దినాలనంటే ఇప్పుడు యేసుక్రీస్తు వస్తాడో లేకుంటే మనమే వెళ్ళిపోతాము. మన శరీరానికి అంత్య దినము కావచ్చు, లేదా యేసుక్రీస్తు వచ్చేటటువంటి అంత్య దినమైనా కావచ్చు. ఎందుకనంటే మనకు చాలా సమయం ఉంది, మనకు చాలా టైం ఉంది, ఇంకా పోయేటటువంటిది అని అనుకుంటాము. అందుకనే ఏ టైంలో ఎప్పుడు ఎవరు వెళ్ళిపోతారో తెలియని పరిస్థితి, ఏ టైంలో ఎవరు ఎప్పుడు పోతారో అనేది గుర్తెరగలేము. రోడ్ పంటి వస్తుంటే పక్క పంట వచ్చినటువంటి వాడు చక్కగా పోక వాడు ఇంకోని గుద్ది ఆ బండి వచ్చి మనకు తగిలితే మనం కింద పడి చచ్చిపోయేటటువంటి పరిస్థితి. అందుకనే అంత్యదినమందు, మన అంత్యదినం, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటటువంటి అంత్యదినమందు మనం ఏం చేస్తూ ఉన్నామంటే ధనమును సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకనే మరి ఏ ధనాన్ని గురించి మనం సమకూర్చుకునేటటువంటి వారిగా ఉండాలి అని అంటే మనం సమకూర్చుకోవాల్సినటువంటి ధనము ఒకటి ఉంది అని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ ధనాన్ని మనం సమకూర్చుకోవాలి. అది చూసి ముగించుకుందామండి. ఎక్కడ అనంటే మనం సమకూర్చుకునేటటువంటిది ఈ లోకమునకు కానీ లోక సంబంధులకు కానీ తెలియదు. ఆ ధనము ఈ లోకంలో ఉన్నటువంటి వారు దాన్ని గుర్తెరగలేనటువంటిది. ఆ ధనము గురించి తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద 12వ అధ్యాయము 32వ వచనం, 33వ వచనం. 12:33. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడ ఎవరుండరట? దొంగరాడు చిమ్మట కొట్టదంట. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను తెలియజేస్తున్నాడు. ఏం చేయాలంటే మొదటి శతాబ్దపు కాలపు అపోస్తులు చేసిరు, ఇదే చేసిరు. ఈరోజు ఎవడు చేయట్లేదు. ఎందుకనంటే మీకు కలిగిన వాటిని అమ్మి
ధర్మము చేయుడి అని అంటాడు. ఎందుకనంటే మీకు కలిగినటువంటి వాటిని, కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, లేకుంటే ఇంకా ఏమన్నుందా? ఏమున్నాయి? కార్లు బంగ్లాలు ఏమున్నా కానీ వాటిని నమ్మి ధర్మం చేయండి అని అంటే, ఈ ధర్మం చేయట్లేదు మనము, కానీ ఇంకా తెచ్చిపెట్టుకుంటున్నాం. నా కొడుకుకో కారు, బెంచ్ కారు, నా బిడ్డకో బెంచ్ కారు, నా భార్యకో బెంచ్ కారు, ఇట్లా కార్లు కొని పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ అని, లేదా నాకో కార్ అని, ఈ విధానంగా లగ్జరీ లైఫ్లను అనుభవించేటటువంటి పరిస్థితి. అయ్యో అన్నీ ఉన్నాయి, నా బిడ్డకి ఏసీ పెట్టలేదు, అన్నీ ఉన్నాయి, నా కొడుకుకి ఏసీ రూమ్ లేదు. ఇవన్నీ కూడా ఇంకా సంపాదించుకుంటున్నాం తప్ప మనం అమ్మడం అనేటటువంటిది లేదు. కాబట్టి సహోదరుడా, ఇవి ఏమంటూ ఉన్నాడనంటే, మీకు కలిగిన వాటిని అమ్మండి అని అంటూ ఉన్నాడు. కలిగిన వాటిని అమ్మండి అంటే అమ్ముతూ ఉన్నామా మనం ఏమన్నా అని అంటే, కొనుక్కుంటున్నాము కానీ అమ్మడం అనేటటువంటి లేదు. ఒక్కడున్నోనికి 2 కార్లు, 2 కార్లు ఉన్నోనికి 3 కార్లు, 3 కార్లు ఉన్నోనికి 4 కార్లు. అరే ఈ బైక్ సరిగా లేదు, నాకు మంచి బైక్ కావాలని మామూలుగా ఉన్నటువంటి బండిని విడిచిపెట్టి బుల్లెట్ బండి కొంటాడు. బుల్లెట్ బండి కొన్నాక బుల్లెట్ బండి కూడా ఇది లేదు అని ఏం చేస్తాడంటే, మళ్ళీ ఇంక ఈ కొత్తగా వచ్చినాయి ఏంటి అవి, అసంటి బండ్లు కొనేటట్టు విదేశాల బండ్లు కొంటూ ఉన్నారు. ఇది అమెరికాలో తయారైన బండి బ్రదర్, ఇది నేను కొనుక్కున్నా అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కదాన్ని కూడా అమ్మినటువంటి వాళ్ళు దాఖలాలో లేరు. ఎందుకనంటే ఈ క్రైస్తత్వంలోనికి వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళ జీవితాలను ఏ విధానంగానంటే వధ దినమునకు సమకూర్చుకుంటున్నారు. వాళ్ళు అంత్య దినముల్లో సమకూర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు తమ నాశనం కొరకు సమకూర్చుకుంటూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథం బోధ చేస్తుంది. ఇంతకుముందే చెప్పిన నా బోధ కాదు, బైబిల్ చెప్తున్నటువంటి బోధ. అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలిన సంచులలో పరలోకమందు ధనము, అంటే పాతగిలిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అని అంటాడు. ఎందుకనంటే ఇదాన్ని అమ్మి, ఈ పాతగిల్లినటువంటి దీన్ని అమ్మి కొత్త దాన్ని తయారు చేసుకోవాలి. ఏంటి ఇదంటే, ఇదంతా పాతదే, తుప్పు పట్టిపోయేదే, ఇదంతా పనికి రానటువంటిదే. దీన్నంతా అమ్మేసుకొని ఏం చేయాలంటే, పరలోకమందు అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకొనుడి. అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి. అక్షయమైన ధనం కావాలి, క్షయమైపోయేటటువంటి ధనం కాదు. ఈ కంటికి కనిపించే ప్రతిది కూడా క్షయమైపోతుంది, నాశనమైపోతుంది. ఈ సూర్యుడు కానీ భూమి కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతిది కూడా కృత్యములన్నీ కాలిపోయేటటువంటి అని తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకోనుడి అని అంటాడు. ఎక్కడ సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద కాదు, పరలోకంలో మీ కొరకు ధనమును, అక్షయమైన ధనమును సమకూర్చుకొనుడి. మరి ఆ ధనమును సమకూర్చుకుంటే అక్కడ దొంగలు రారు, చిమ్మట్లు తుప్పి పెట్టవు. ఒకసారి ఆలోచించు సహోదరుడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చే వారం తెలియజేసుకుందాం. మరి నీ పరిస్థితి ఎలా ఉంటూ ఉంది? అమ్ముతూ ఉన్నావా, కొంటూ ఉన్నావా? ఏ ధనము యేసుక్రీస్తు నీకు ఇయ్యడానికి వచ్చిండు? ఏ ధనం గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? ఏ ధనాన్ని సంపాదించుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నావు? ఇచ్చేటటువంటి ధనం ఏంటి, నువ్వు తీసుకునేటటువంటి ధనం ఏంటి? అందుకనే మరి మనము ఏ ధనాన్ని గురించి ఆరాట పడుతూ ఉన్నామో ఒక్కసారి ఆలోచిస్తూ ఉన్నావా? ఈ లోక సంబంధమైనటువంటిదా, కంటికి కనిపించేటటువంటి ధనం కొరకు ఆరాట పడుతూ ఉన్నావా? ఒకవేళ నువ్వు దీన్నే ఆరాటపడ్డట్టయితే మరి ఆయన ఇచ్చేటటువంటి యేసుక్రీస్తు వచ్చి నీకు ఇచ్చినటువంటి తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతుడవు కావాలంటే ఆ ధనాన్ని సంపాదించుకోలేవు, ఆ ధనవంతుడవు కాలేవు. అందుకనే ఆయన దరిద్రుడయ్యి నీ కొరకు తన దారిద్ర్యం వలన నిన్ను ధనవంతుని చేయడానికి ఆయన వచ్చినటువంటిది. ఆ ఏ ధనము అనంటే అక్షయమైనటువంటి ధనము, పాడైపోయేటటువంటిది కాదు, అది నిత్యము ఉండేటటువంటి ధనం గురించి తెలియజేస్తున్నాడు. కాబట్టి అట్టి ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇదే సమయము గనక ఈ లోకములో ఉన్న వాటిని అమ్ముతూ, ఈ లోకములో ఉన్న వాటి విషయములో నువ్వు వేగిరపడక, ఒకవేళ అమ్మకపోయినా నీకు అదనంగా ఉన్నదాన్ని అయినా ఆత్మల కొరకు ఖర్చు పెట్టి, ఆత్మల సంపాదన కొరకు ఖర్చు పెడుతూ ఆత్మలను సమకూర్చుకొని ఆ పరలోకంలో మరి నీ ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నావా? లేక నీ ధనములో ఇతరులకు పాలిచ్చేటటువంటి వాడిగా ఉన్నావా?
లేకుంటే ధనవంతుడిగా గర్విస్తూ ఉన్నావా? ఎక్కడున్నావో ఒక్కసారి నిన్ను నువ్వే ఆలోచించుకో. నిన్ను నువ్వే ఆలోచించుకొని నిజమేమిటి, నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళేదేది అనేటటువంటి విషయంలో నువ్వు ఆలోచించి సర్వసత్యాన్ని గ్రహించి సర్వసత్యాన్ని సంగమునకు నువ్వు సమాజానికి బోధించి అనేకులను మరి అగ్నిలో నుంచి ఏంటంటే సందేహించు వారిని కనికరించి అగ్నిలో నుండి కొందరినన్న లాగునట్లు పరలోకంలోనికి రక్షించేటటువంటి సామర్థ్యత, పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి సామర్థ్యత నీకు ఇస్తే ఈ లోక సంపదను చూసుకొని మురిసిపోతూ మరి సమాజమునకును సంఘానికి నీ సర్వసత్యాన్ని బోధించక, నువ్వు ఇట్టి వాక్యాలను బోధించక నువ్వే సమకూర్చుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. ఎందుకనంటే ఇది ఏదో హెచ్చరిక కాదు, ఏదో మరి ఇది కాదు, కానీ బతిమాలుకుంటున్నాము. ఎందుకనంటే మాకు తెలిసినటువంటి సత్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. మేము జ్ఞానవంతులమని కాదు, కానీ మరి మాకంటే ఎక్కువ జ్ఞానవంతులు ఉండొచ్చు, కాదనేటటువంటిది కాదు. కానీ నేను చదివినటువంటి దాన్ని, నేను గుర్తెరిగినటువంటి దాన్ని, నేను బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మీ ముందుకు తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నాకు ధనం కొరకు కాదు, నాకు ఇంకా ఐశ్వర్యవంతుని కావాలని కాదు, కానీ నా ధనాన్ని నేను పరలోకమందు సంపాదించుకోవడానికి, ఈ లోకమందు దరిద్రుడిగా మిగిలి ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇట్టి సత్యాన్ని మీకు తెలియజేస్తూ ఆ సర్వసత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధానమునకు తీసుకొని వచ్చిన కాబట్టి సహోదరులారా, మరి స్వాత్వికంతో ఈ వాక్యాన్ని అంగీకరించి అనేకులకు వెల్లడిపరిచేటటువంటి వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి వందనాలు తెలియజేస్తూ మరోసారి ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.